కొన్ని వారాలుగా కొన్ని సంగతులు మనం ధ్యానిస్తున్నాం. సిలువ ధ్యానాలు. ఈ సిలువ ధ్యానాలు మనం ధ్యానిస్తున్నప్పుడు అన్నిటి మెసేజ్ వెనకాల సన్నటి తీగలాగా మనకు కనబడే ఒక సౌండ్ మనకు వినబడుతుంది. ఆ సౌండ్ ఏంటంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మానవుల కొరకు చనిపోయారు. మరలా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మానవుల కొరకు చనిపోయారు. ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి, నేను లెసన్స్ విన్నారుగా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను చెప్పండి, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మానవుల కొరకు ఎందుకు చనిపోయాడు? జనరల్ స్టాండింగ్ కోసం చెప్పండి. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మానవుల కొరకు ఎందుకు చనిపోయాడు? చెప్పండి. సంతూరు మమ్మీలా చూడకండి, చెప్పండి చెప్పండి. సైలెంట్ అంత వద్దు, చెప్పండి ఏదోటి. ఎందుకు చనిపోయారు? మన పాపాల కొరకు చనిపోయారు. ఎందుకు? మన నేను అడుగుతున్నాను, ఇంత పవర్ఫుల్ గాడ్ అంటే చాలా శక్తివంతమైన దేవుడు రక్తశక్తమయ్యే మార్గాన్ని ఎంచుకొని అలా ఎందుకు చచ్చిపోయాడు? నా ప్రశ్న అర్థమవుతుందో లేదో. నేను బయట వాళ్ళు కోణంలో అడుగుతున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. దేవుడు అనగానే ఒక పవర్, దేవుడు అనగానే ఒక మహాశక్తి. అంత శక్తి కలిగిన దేవుడు ఏ రూట్ అయినా ఎంచుకోవచ్చు. చిటికలో సొసైటీని మార్చవచ్చు, చిటికలో సిన్నిని డిస్ట్రాయిడ్ చేయొచ్చు, చిటికలో ఏదైనా చేయొచ్చు. అలాంటి శక్తి కలిగిన దేవుడు రక్తశక్తమైపోయి ఈ వేనే ఎందుకు ఎంచుకున్నాడు? ఇది ప్రశ్న. మనం అంటున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయాడంటే మానవ పాపాల కొరకు చనిపోయాడు అంటున్నాడు. ఓకే, మానవ పాపాల కోసం చనిపోతే అసలు పాపాల నిమిత్తం చనిపోవడం ఏంటి? చనిపోకపోతే పాపాలు పోవా? రక్త ప్రోక్షణ, బలి, నైవేద్యము, ఇది బయటోళ్ళు టెర్మినాలజీ లాగా మీకు అనిపించట్లేదా? ఈ ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను చూడండి. వీటిని గూర్చి ప్రశ్న హేతువాదులు అడిగారు, మానవతావాదులు అడిగారు, ఫ్రీడమ్ ఫైటర్స్ అడిగారు. బైబిల్ వేలో, బైబిల్ వ్యూలో ఎందుకు దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? నిజములా అనిపించే ఒక చక్కటి అబద్ధాలతో ముడిపడిన కథనమా? మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మీకు తెలుసు కదా, మానవతావాదంలో పెట్టింది పేరు ఆయన. అంటే నల్ల జాతీయుల కొరకు అమెరికాలో కొత్త విప్లవాన్ని స్టార్ట్ చేసి వన్ డే, ఆయన స్లోగన్ మీరు ఎప్పుడైనా విన్నారు లేదు, వన్ డే నా నల్ల జాతీయులు ఈ దేశాన్ని వెళ్తారని స్లోగన్తో విప్లవం స్టార్ట్ చేశాడు ఆయన. ఆయన అంటాడు, బానిస బతుకులు, మా నల్ల జాతీయులు చాలా బానిస బతుకులు బతుకుతున్నారు. అలాంటి బానిస బతుకుల మధ్య బానిసత్వాన్ని కూడా బైబిల్ ఎంకరేజ్ చేసింది. ఎందుకంటే మీ యజమానులకి లోబడి ఉండడి అందగా. ఇలాంటి టెర్మినాలజీ అంతా చూసినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే బైబిల్ బహుశా మనుషులను ఒక కంట్రోల్లో పెట్టడానికి రాసేసారేమో అని అలాంటి మేధావులు కూడా కామెంట్ చేశారు. ఇలాంటి కామెంట్స్ వెనకాల ఈరోజు మనం చూస్తున్నాం. ఏంటి ఈ ప్రశ్న అంటే, అన్యులకు రావచ్చుగాక ఈ ప్రశ్న. ఏమని ప్రశ్న? అన్యులకు ఏమని రావచ్చు అంటే, అన్యులు అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు అంటే దేవుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడా, ఈ మార్గం అవసరమని. కానీ అడుగుతున్నాను, అది అన్యులకు రావచ్చుగాక, మనకు రాకూడదు. ఎందుకంటే మనకు రూట్ మ్యాప్ ఇచ్చాడు. తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా జరిగిందో మనకు ఒక బుక్లెట్లా ఇచ్చాడు. దాని పేరు బైబిల్. దాన్ని చదివితే ఖచ్చితంగా ఆయన నిర్ణయాలు ఏంటో మనకు అర్థమవుతాయి. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో మనకు అర్థమవుద్ది. ఏంటి అసలు? ఒక ఇమేజ్ చూపిస్తాను, రెఫరెన్స్ తక్కువ, ఒక థియలాజికల్ ఇమేజ్ మీరు చూడండి, మీకు అర్థమవుద్ది. ఆ ఇమేజ్ చూస్తూ మీరు పాత నిబంధనని, క్రొత్త నిబంధనని ఒక్కసారి కంపేర్ చేస్తూ వినండి. ప్రశ్న మర్చిపోవద్దు. కంపేర్ చేస్తూ జాగ్రత్తగా వింటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ మొదటి లేదా ఈ మొదటి ఇమేజ్లో మనకు కనబడుతుంది థోరా, కిందది లా అంటే ధర్మశాస్త్రము. థోరా లాంటి లేదా లా ధర్మశాస్త్రము, థోరా అంటారు దాన్ని. తర్వాత ప్రాఫిట్స్, ప్రవక్తలు. తర్వాత విజ్డమ్ బుక్స్, జ్ఞాన గ్రంథాలు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్. మీకు అర్థమైపోయినా అనండి, అర్థమవుతుంది కదా? ఓకే, మరలా చెప్తున్నాను. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనకి రాజ్యాంగం లాంటి సుమారు 5 పుస్తకాలు ఉంటాయి. దాన్ని లా అంటారు. దాన్ని 5 పుస్తకాలు మనకు తెలుసు, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. ఇది దాని తర్వాత అంటే అది రాజ్యాంగం అయితే ఆ రాజ్యాంగానికి వివరణ అంటే పీఠికలు, ఆ రాజ్యాంగానికి నిబంధనలు, ఆ నిబంధనలకు వివరణలు అంటే
ఆర్టికల్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది. ఆ నిబంధనలకి వివరణ ఇస్తూ, అంటే ఇదిగో నిబంధన ఇలా చెబుతుంది, రాజ్యాంగం ఇలా ఉంది, 5 గ్రంథాల్లో తోరా ఇలా చెబుతుందని ఆ తోరా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మాట్లాడిన స్పీకర్స్ని ఏమంటారంటే ప్రాఫిట్స్ అంటారు, ప్రవక్తలు. అంటే ఆ ప్రవక్తలు మాట్లాడంటే ఆ నిబంధనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కదా, ఆ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ని వాళ్ళు కూడా పుస్తకాలుగా రాశారు. ఆ పుస్తకాలనే ప్రవక్తల గ్రంథాలు అంటారు. నెక్స్ట్ ఇంకేముంది, ఓల్డ్ టెస్ట్మెంట్లో జ్ఞానం నేర్పే గ్రంథాలు ఏమున్నాయి? ఒక సంసారో కాదో తెలియజేసేది సామెతలు, ఒక ఎంగేజ్లో ఉన్నవాడికి ఎలాంటి టెంప్టేషన్లు ఉంటాయో తెలియజేసేది సామెతలు. ఇంకేమైనా చెప్పండి, వైరాగ్యం. ఒక ఫిలాసఫీ, అంటే ఈ సొసైటీలో డబ్బు సంపాదించి, స్త్రీలను సంపాదించి, ఇంకేమని చెప్పండి, సింహాసనం సంపాదించి, అన్నీ సంపాదించిన ఈ దిల్లు ఉంది కదా, ఆ దిల్మాంగ్ ఉంది కదా, ఆ ఖుషి రాకపోతే ఈ లైఫ్ ఎంత వేస్ట్ లైఫ్ అవుతుందని చెప్పే ఒక జ్ఞాన పుస్తకం ఉంది, దాని పేరు ప్రసంగి. ఉందా లేదా? లవ్ సాంగ్స్, అంటే లవ్ అంటే ఖచ్చితమైన, పవిత్రమైన, చక్కటి బంధాలతో ముడిపడిన లవ్ ఎలా ఉంటుందో చూపించడానికి సాంగ్స్ ఆఫ్ హెవెన్, సాంగ్స్ మీకు తెలుసు కదా, పరమగీతాలు. ఆ పదాలు మనం చదువుతున్నప్పుడు ఎంత విచిత్రంగా మనకు అనిపిస్తాయి, ఎన్ని పదాలు మనకు అనిపిస్తాయి. అంటే నిజంగా జ్ఞానం నేర్పుతే సామెతల జ్ఞానం నేర్పుతుంది, ప్రసంగ జ్ఞానం నేర్పుతుంది, ఇంకేమన్నా చెప్పండి, ప్రసంగ జ్ఞానం నేర్పుతుంది, ఇంకేమున్నాయి, ఇంకా ఎన్నో పరమగీతాలు. ఇవి జ్ఞాన పుస్తకాలు అంటారు వీటిని. ఇది పాత నిబంధన. ఇప్పుడు కిందికి రండి, క్రొత్త నిబంధనకు వచ్చాం. అక్కడ 5 పుస్తకాలు ధర్మశాస్త్రం లాలా ఉంటే, సేమ్ మళ్ళీ అదే పుస్తకాలు మళ్ళీ లాలా పనిచేసేది. అంటే ఇవి మౌలికమైన రాజ్యాంగం లాంటివని, కొత్త నిబంధనలో పునాది లాంటివి ఏంటంటే సువార్త. మీకు బైబిల్ చాలా ఈజీగా అర్థమవుద్ది. ఇది కూడా అర్థమవకపోతే రేపు పొద్దున్నే తూర్పు అయిపోతుందో చూసి ఇలా పైకి చూసి కాండ్రగించి చెప్పండి, ఉయ్యండి, అర్థమవుద్ది, అన్నీ అర్థమైపోతాయి. సరే చెప్తున్నాను, బేసిక్స్ మళ్ళీ చెప్తున్నాను. 5 పుస్తకాలు అవి ప్రారంభ పునాదులు అయితే, కింది మళ్ళీ అదే పుస్తకాలు మళ్ళీ కింద మనకు స్టార్ట్ అవుద్ది సువార్తలు. ఈ సువార్తలను బేస్ చేసుకుని అపోస్తుల కార్యాలు స్టార్ట్ అవుద్ది. అంటే మళ్ళీ వివరణలు, అక్కడ ప్రవక్తలు చెప్పండి, ఇక్కడ అపోస్తులు, అక్కడ ప్రవక్తలు, ఇక్కడ అపోస్తులు. ఈ అపోస్తులు బేస్ చేసుకుని మాట్లాడిన వాటిలో నుంచి సంఘాలు కట్టారు. ఆ సంఘాలకు మళ్ళీ లెటర్స్ రాశారు. ఆ లెటర్సే పత్రికలు. ఇది న్యూ టెస్టిమెంట్. అర్థమైంది అనుకుంటున్నాను. ముఖ్యాంశాలు మరోసారి అర్థమైనట్టే, అర్థమైపోయినా ఓకే, రైట్. అయితే ఇప్పుడు సువార్త మీద జాతకం రండి. మోసే ధర్మశాస్త్రం చెప్పినప్పుడు ఏమెక్కాడు? కొండ ఎక్కాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్త చెప్తున్నప్పుడు ఏమెక్కాడు? దట్ ఈస్ బైబిల్. గుర్తుపెట్టుకో, సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుద్ది. మీరు చూడండి, మునుపు జరిగిందే చెప్పండి, మళ్ళీ జరుగుద్ది. జరిగిన కథాంశం కాదు, కథనమే మళ్ళీ దేవుడు రివ్యూల్ చేసి వచ్చాడంటే తన ప్లాన్ ఎప్పటికప్పుడు పబ్లిక్ చూపిస్తూనే వచ్చాడు. ఎవడో డైలాగ్ చెప్తాడు, చెప్పు రాను కాదు చెప్పొస్తాను అని. అది బయట డైలాగ్ ఏమో కానీ దేవుడు పక్కా బయటోళ్ళకి చెబుతాడో లేదో కానీ నానుకున్న తన నీతిమంతులకి ముందే అన్నీ చెప్పుతాడు. ఆ చెప్పింది రికార్డ్ చేయబడింది. ఆ రికార్డ్ చేయబడినదే ఓల్డ్ టెస్టిమెంట్ చెప్పండి, న్యూ టెస్టిమెంట్. ఈ 2 సంధి చేయబడ్డాయి. ఇందులో ఉంది యేసుప్రభు ఎందుకు చనిపోయాడు. దీని చేత చదవాలి. దీన్ని ఒక ఉదాహరణ చెప్పాను, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది ఎలా అర్థం కావాలని దేవుడు మనకు అనుగ్రహించాడో అలా అర్థం చేసుకోవడానికే చదవాలండి. అంటే ఆయనకు ఒక ఆలోచన ఉందిగా, ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఆయన ఎలా అర్థం చేసుకోవాలని ఈ పుస్తకాన్ని రాయించాడో ఆయనే అర్థం చేసుకునే స్థితిలోనే అర్థం చేసుకోవాలి. కానీ అలా అర్థం మనం ఏం చేస్తాం, మనకు అర్థమయ్యేలా అక్కడొక రెఫరెన్సు, ఇక్కడొక రెఫరెన్సు, ఇక్కడొక రెఫరెన్సు, లాడ్రీలు మాదిరి తీస్తున్నట్టు ఎలాగ అర్థమవుద్ది? ఒక ఆయన థియలాజికల్ లెసన్ చెబుతూ సినిమా ఎగ్జాంపుల్ ఉపయోగించాడు. ఆ సినిమా ఎగ్జాంపుల్ ఏమనుకోకండి, తప్పుగా అనుకోకండి, జస్ట్ చెప్తున్నాను వినండి. మనం మారకముందు సినిమాలు చూసేవాళ్ళు, మారక కూడా చూస్తే ఇంకా మీకు అంత మహానుభావులు చెప్పండి, ఇంకెవరు చూడకండి, చూస్తే డిస్టర్బ్ అవుతాం. మళ్ళీ చెప్తున్నాను సరే. అప్పుడు మనం సినిమాలు చూసే ముందు ఇప్పుడు టీజర్స్ వస్తున్నాయి, టీజర్స్ ఉన్నాయి, ఇప్పుడు టీజర్స్ వస్తున్నాయి. అప్పుడు టీజర్స్ లేవు, వాల్ పోస్టర్లు వచ్చేవి. అప్పుడు ఏమొచ్చేవి? వాల్ పోస్టర్, అక్కడ ఒక కొత్త వాల్ పోస్టర్, అక్కడ ఒక కొత్త వాల్ పోస్టర్, అక్కడ ఒక వాల్ పోస్టర్ అంటించేవారు. ఈ వాల్ పోస్టర్ అంటించినప్పుడు మేధావులు ఉండేవారు. అప్పుడు ఈ మేధావులు ఏం వాల్ పోస్టర్ చూసి స్టోరీ చెప్పేవాడు. ఆడు వాల్ పోస్టర్ చూసి స్టోరీ అలా చెప్పేస్తాడండి. ఆడు కత్తి అలా ఎందుకు కట్టుకున్నాడంటే అదన్నమాట.
అనేవాడు. ఇది ఎలా ఎందుకు పట్టుకుంటే ఇదన్నమాట. ఇది ఇంతకీ సినిమా చూడలేదు, కానీ ఒక్క వాల్ పోస్టర్ బట్టి కథ అంతా చెప్పేయడం సాధ్యమా? ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే ఒక్క రెఫరెన్స్ పట్టుకుని బైబుల్ ఇదని చెప్పడం కూడా అంతే అమాయకత్వం అవుతుంది. నువ్వు వాల్ పోస్టర్ చూస్తున్నావు, గుర్తుపెట్టుకో. వాల్ పోస్టర్కి నీ కథనం ఏం అర్థమైపోతుంది? బిగ్ పిక్చర్ ఉంది, అదంతా చూస్తే కానీ ఆ రైటర్ యొక్క ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థం కాదు. తాను ఏ భావజాలాన్ని వెలువరించాలనుకున్నాడో అర్థం కాదు. వాల్ పోస్టర్ రెఫరెన్స్ లాంటిది, రెఫరెన్స్ని బట్టి అర్థం చేసుకోవడం అనేది అమాయకత్వం. అందుకే రెఫరెన్స్ కదండి బైబిల్ ఎప్పుడు రైట్ టీచింగ్ అంటే చెప్పిన వన్ బై వన్ అంటే క్రమానుగతంగా నేర్చుకోవాలి. నిజానికి బైబిల్ మీకు ప్రతి వారం ఎలా చెప్పాలి చెప్పిన, అధ్యాయం వెనకాల అధ్యాయం బోధించుకుంటే ఆది కాండ నుంచి స్టార్ట్ చేసి అలా అధ్యాయం వచనాలు స్టార్ట్ చేస్తూ అలా బోధించాలి. అలా బోధిస్తే మీరు వస్తారా? రారు. తర్వాత అధ్యాయం మాకు తెలుసులే చదివేసుకుంటాం అంటారు. వస్తారా? అందుకే అడుగుతున్నాను. అది రైట్ టీచింగ్ ఏంటంటే అలాగే చదువుకోవాలి. అందుకే దేవుని దయ, దేవుని కృప, మనం ఒక చెప్పొచ్చు లేదు లైవ్లో, ఎందుకంటే శత్రువులు ఎక్కువైపోయారు. దేవుని కృప, భవిష్యత్తులో చాలా పెద్ద ప్లాన్ ఉంది మనకి. మొత్తం బైబిల్ 1 ఇయర్లో నేర్పించాలి అని. ఫ్యాకల్టీ మనకి అందుబాటులో ఉండాలి. అందులో ఫ్యాకల్టీ యాక్టివ్ మెంబరు ప్రవీణ్ పగడాల గారు, దేవుని చిత్తమైన వెళ్ళిపోయారు, అయినా ఉన్నారు ఇంకా. అలాంటి వారిని మనం ఉపయోగించి బైబిలు, రాజ్యాంగం, సిఆర్పిసి, ఇతర గ్రంథాలు, ఖురాన్, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, ఇంకా ఏవైతే ఉన్నావో మొత్తం సొసైటీలో ఒక గాస్పల్ చెప్పడం, ఒక నిలబడినోడు ఏమేమి ఎలా నేర్చుకోవాలో నేర్పించడం ఒక బిగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాం. బతుకుండాలని ప్రార్థన చేయండి. అందరూ ఉంటాం, ఆమెనంట ఉంటాం అందరం, దానికోసం ప్రార్థన చేయండి. అయితే ఓకే, ముందుకు వద్దాం. ఈ సువార్తన కొరకంటే ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. మోసే ఆ కొండెక్కి ధర్మశాస్త్రం తెచ్చి ప్రారంభిస్తే ప్రభు ఈ కొండ మీదకెక్కి తన సువార్తను ప్రారంభించాడు. ఇప్పుడు మళ్ళీ మన ప్రశ్న వస్తుంది, అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఏదైతే ఉందో పాత నిబంధనలో కొన్ని మిస్టరీస్ ఉన్నాయి. మరలా పాత నిబంధనలో మర్మగర్భంగా కొన్ని విషయాలు ఉన్నాయి కాదు, ఉంచాడు. ఎందుకు ఉంచాడు? న్యూ టెస్టిమెంట్ వచ్చిన తర్వాత రివ్యూల్ చేయాలనుకున్నాడు ఆయన. పునాదులు అక్కడ వేసాడన్నమాట. అంటే ప్రభు ఎందుకు చనిపోయాడు అక్కడ పునాది పడింది. దాని పూర్తి ఇమేజ్ మనకి న్యూ టెస్టిమెంట్లో కనబడుతుంది. రక్షణ అంటే ఏంటి? పునాది ఇశ్రాయేలు దగ్గర నుంచే పడింది. విమోచన అంటే ఏంటి? ఆ విమోచన సిద్ధాంతం ఇశ్రాయేలు దగ్గర నుంచే పడింది. ఇంకా సంఘం అంటే ఏంటి? దాని విమోచన విధి విధానాలు ఇశ్రాయేలు దగ్గర నుంచి పడ్డాయి. అయితే వీటిని పూర్తి పిక్చర్ మనకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా దాని యొక్క పూర్తి వివరణ క్రొత్త నిబంధనలోనే అర్థమవుతుంది. అందుకే ఈ 2 అనుసంధానం ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోవాలంటే మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయాడంటే సింపుల్ ఆన్సర్ చెప్పకండి, పాపాల కోసం చనిపోయాడని సింపుల్గా చెప్పేకండి. చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. టైం అవుతుంది, నేను తక్కువ టైం చెప్తాను, మిగిలిన బాగా వచ్చే వారం చెప్తాను. త్వరగా అంటే ఆయన చనిపోవడానికి అంత త్వరగా, ఆయన 33.5 సంవత్సరాలకే చనిపోవడానికి కారణం పాపాల కొరకే కాదండి. అందుకే అంటున్నాను, బైబిల్ని ఎలా అర్థం చేసుకోమని దేవుడు కోరుకుంటే అలాగే అర్థం చేసుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. డైనమేట్లు మీకు తెలుసు కదా, డైనమేట్స్ ఉన్నాయి. డైనమేట్లు ఎక్కడ పేలుస్తారు? కొండలు పేలుస్తారు, బండలు పేలుస్తారు. వాటిని అలాగే ఉపయోగించాలి. వాటిని అందుకే కనిపెట్టారు, బండలు పేర్చడానికి, కొండలను పేర్చడానికి, మార్గాలు సరళం చేయడానికి, గుట్టలను పేర్చడానికి డైనమేట్స్ ఉపయోగించాలి. బాగా పేలుతున్నాయని తెచ్చి దీపావళికి ఇంట్లో వేస్తే ఏమవుతాయి చెప్పండి? నెక్స్ట్ దీపావళికి ఉంటావా? అవి ఎక్కడే వాడాలి రయ్యా, ఎక్కడ? నువ్వు డైనమిట్స్ కొండలు ప్రకటించడానికి వాడాలంటే ఎక్కడ ఏది వాడాలో తెలియాలి. ఇది నీకు అర్థమైతే బైబిల్ని ఏ విధంగా దేవుడు వాడాలని కోరుకున్నాడో అది తెలియాలి. కడుపు నొప్పికి, తలనొప్పికి, ఇంకా చెప్పండి జ్వరాలకి, ఇంకా చెప్పండి డిఎస్సి 1 మార్క్కి, ఇది కాదు బైబిల్. ఆ ఉద్దేశంతో రాయాలి. మేము మళ్ళీ చెప్తున్నాను, ఆయన రాసిన పర్పస్ వేరు. ఇంగ్లీష్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నువ్వు లెక్కల పుస్తకాలు ఎత్తకూడదు, గుర్తుపెట్టుకో. దాని ఆన్సర్ అక్కడ ఉండదు. మళ్ళీ అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. నీకు పొలిటికల్ సైన్స్లో డౌట్ ఉంటే నువ్వు వచ్చి సోషల్ టెక్స్ట్ బుక్లోంచి నువ్వు ఎత్తకుండా బయటకు వచ్చి నువ్వు ఎక్కడో మళ్ళీ ఆ భాషా పరిజ్ఞానం కలిగిన ఆంగ్లంలో ఎత్తకూడదు, గుర్తుపెట్టుకో.
ఏ సబ్జెక్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి నీకు తెలియాలి. ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చి ఇందులో కలపకూడదు, ఇది తెచ్చి అందులో కలపకూడదు. ఆ సబ్జెక్ట్కి ఈ సబ్జెక్ట్కి లింక్ ఉండదు. అందుకే బైబిల్ ఎలా చదువుతా చెప్పిన, చాలామంది గ్రహాల గురించి ఏముందంటే ఆ సబ్జెక్ట్ ఇందులో ఉండదు. కాస్మాలజీకి బేస్ రిఫరెన్స్ బైబిల్ ఎక్కువ ఎక్స్పోజ్ చేయదు. బైబిల్ దేని గురించి మాట్లాడుతుంది? ఖగోళం గురించి కాదు, చరిత్ర గురించి కూడా ఎక్కువ పెద్దపీట వేయలేదు. బైబిల్ ఎక్కువ దేనికోసం మాట్లాడిందంటే హ్యూమన్ నేచర్ కొరకు మాట్లాడింది. పతనమైపోయిన మానవ స్వభావాన్ని గురించి మాట్లాడింది. దాని గురించి ఏదో పెద్ద ప్లానే దేవుడు వేశాడు. దాన్ని అర్థం చేసుకుందాం. ఎందుకు పాపాల నిమిత్తం చనిపోయాడు, ఎందుకు చనిపోయాడో ఒక్కసారి పెద్ద ఆయన పౌలు గారిని అడుగుదాం రండి. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, చాలా జాగ్రత్తగా వినండి. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, 4వ వచనం. అక్కడ ఆన్సర్ జాగ్రత్తగా చదవండి, మళ్ళీ చదవమ్మా. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము, ఇప్పుడు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయింది పాపాల కోసమే కదా? చెప్పండి. 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి దేవుని చిత్తము, రెండో ప్రాజెక్ట్ చెప్పండి. ఒకటి దేవుని చిత్తం, ఆయన చనిపోవడం. మొట్టమొదటిది ఏంటి? ఆయన చనిపోవడం దేవుని చిత్తం. రెండోది ఏంటో చెప్పిన, దుష్టకాలం నుంచి విడిపించడానికి చనిపోయాడు. మరలా చాలా జాగ్రత్తగా బైబిల్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరలా దేవుడు లేదా తన కుమారుడు ఎందుకు చనిపోవడానికి దేవుడు ఒప్పుకుంటున్నాడు అంటే, ఒకటి తన చిత్తము నెరవేర్చడానికి చనిపోయాడు. అంటే ఆయన మరణం వెనకాల పాపాలు తీసేయడానికే కాదు, అదొక్కటే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోవడానికి దేవునికి ఒక చిత్తం ఉందంట. అంటే ఆయన విల్ పవర్ ఏదో ఉపయోగించాలనుకున్నాడు, ఆయన చిత్తాన్ని ఏదో బయలుపరచాలనుకున్నాడు. ఆ చిత్తం ఒకటి ఉంది. రెండోది ఏంటంటే, ఆ చిత్తంలో ముడిపడే మరో ప్రాజెక్ట్ ఉందట. ఒక దుష్టయుగం, డార్క్ గవర్నమెంట్ రన్ అవుతుందంట. అంటే ఆయన చనిపోయింది ఈ 2 విషయాలంటే 2 విషయాలు అర్థమైనట్టే ఉంది. అర్థం అవ్వలేదని చెప్పండి, అర్థమైంది. ఏంటి అసలు ఆ వచనం యొక్క భావం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంతమంది ఫాలో అవుతారో మనకు తెలియదు, కానీ ఫాలో అయిన వాళ్ళకి మన లెసన్స్ కాకినాడ ఇక్కడ ఫాలో అయిన వాళ్ళకి చాలా త్వరగా అర్థమవుద్ది. ఫాలో అవ్వకపోతే ఏం అర్థం అవుతుంది. మీకోసం జస్ట్ అవుట్లైన్స్ చెప్తాను, వినండి. దృశ్యలోకము, అదృశ్యలోకం అని ఉంది బైబిల్లో, తెలుసు కదా? దృశ్యలోకము చెప్పండి, అదృశ్యలోకం. అంటే ఒక దృశ్యలోకం ఉంది, ఒక అదృశ్యలోకం ఉంది. దృశ్యలోకము అదృశ్యలోకంతోనే, ఇమేజ్ చూడండి, దృశ్యలోకము అదృశ్యలోకంతోనే ఈ వ్యవస్థ ప్రారంభమైంది. మళ్ళీ చెప్తున్నా, దృశ్యలోకం అదృశ్యలోకం ఏంటి? అదిగో మీరు చూడండి. మీరు బైబిల్ని అర్థం చేసుకునే విధానం ఇది. నన్ను అడిగితే కొన్ని లక్షల రూపాయలు కట్టి మీరు థియలాజికల్ స్టడీ చేస్తే అందే జ్ఞానమే ఇప్పుడు మనం చెబుతున్నది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫ్రీగా ఆవిలించి కుర్చీకి జారబడి ఇంకా వదలవా అని నాకు ఆ లుక్ వేశారంటే నేను అడుగుతాను, మీకు ఈ జ్ఞానం అర్థం అది గుర్తుపెట్టుకోండి. ఇది విలువైన జ్ఞానం. 7 చూడకండి నా వైపు, దాని వైపు చూడండి. ఏదో జరుగుతుంది చూడండి, అక్కడ ఏం కనబడుతుంది? ఆకాశవాసులు. ఆ వర్డ్ బైబిల్లో ఉందా లేదు చెప్పండి. ఆకాశవాసులు, తేజోవాసులు, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, పైనున్న జనములారా, జలములు కాదు జనములారా, అంటే ఎవరో ఉనికి కలిగిన వ్యక్తిత్వాలు ఉన్నాయి. కీర్తనలు ఈ పదాలు ఉంటాయి ఎక్కువ. ఆకాశవాసులారా, పైనున్న నివాసవాసులారా, క్రొత్త నిబంధనలో తేజోవాసులారా, ముందుగా చచ్చిపోయిన ఆత్మలకు అది గుర్తుపెట్టుకోండి. అది ఒక వ్యవస్థ, అది ఒక యూనివర్స్, అది ఒక ఇన్యూజిబుల్ యూనివర్స్, గుర్తుపెట్టుకోండి. అంటే కనబడేది కనబడనది, కనబడేది కనబడనది. అంటే కనబడే ప్రపంచం మందే, కనబడని ప్రపంచం చెప్పండి అది ఆకాశవాసులు. అదొక యూనివర్స్. మధ్యలో దేవుడు ఉన్నాడు, కింద మరొక యూనివర్స్ ఉంది చూడండి, నరులు. ఇది మన సొసైటీ. ఈ రెండిటి మధ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఎవరు ఉండాలనుకున్నారట? కింగ్. ఎవరు అక్కడ? అదిగో చూడండి, అందుకే ఆ కింగ్ అది వేసాను చూడండి, కిరీటం. రాజు ఉండాలనుకున్నాడు. అంటే ఈ రాజు ఒక్క లోకానికే కాదు పరిపాలకుడు చెప్పండి, ఈ 2 లోకాలకి, దృశ్యలోకానికి చెప్పండి, అదృశ్యలోకానికి ఆయన పరిపాలకుడు. అయితే మానవుడు అన్నవాడు, మీరు జాగ్రత్తగా వినాలి,
మానవుడు అన్నవాడు దేవుడితో, నరులు దేవుడితోనే కనెక్ట్ అవ్వాలి. ఆకాశవాసులు చెప్పండి దేవునితోనే కనెక్ట్ అవ్వాలి. ఆకాశవాసులు అన్నదానికి బైబిల్లో వాడిన పదం ఏంటంటే పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందు నీ చిత్తము నెరవేరుతున్నట్లు, అంటే ఆకాశవాసుల లోకంలో నీ చిత్తం నెరవేరుతున్నట్లు భూలోకమందున, అంటే ఈ నరుల లోకంలో కూడా నీ చిత్తమే సిద్ధించుగాక. ప్రేయర్ చూసారు ఎంత బ్రైట్గా మనకు కనబడుతుందో. మనం అనుకుంటాం ఆ పదాలు ఎందుకు అలా రాశారనుకుంటాం, కానీ బైబిల్లో చాలా పెద్ద పిక్చర్ ఉంది. దాన్ని అర్థం చేసుకున్న వాడికి, చెవి గలవాడికి అది అర్థమవుద్ది, మనోనేత్రం వెలిగిన వాడికి అర్థమవుద్ది. బైబిల్ మాకు ఉందలే అనుకో, అడుగుతున్నాను. బైబిల్ మాకు నాటి ఇంటికి 5-6 బైబిళ్ళు ఉన్నాయి, ఉన్నంత మాత్రాన అర్థం కావు. కామెంటరీ బుక్స్ ఉన్నంత మాత్రాన అర్థం కాదు. ఇది అర్థం కావాలి అంటే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఆ కృపను దేవుడు నీకు చెప్పండి ఇవ్వాలి. దానికి ముందు నీకు ఆసక్తి ఉండాలి. ఇందాక అన్నాడు ఏమన్నాడు? తుమ్మితే రావు చర్చికి, దొగ్గితే రావు చర్చికి. ఇంకా చెప్పండి, చర్చలు ఎందుకు మానేస్తారు చెప్పండి? ఏమైనా రారు, చుట్టాలతో రారు. ఇంకా చెప్పండి, కారణాలు చెప్పండి. చలి ఎత్తే రారు, వర్షం వస్తే రారు. మరి ఎప్పుడు వస్తారు? ఎప్పుడు రారు. రావాలనుకుంటే వస్తారు. అందుకే బైబిల్ ఏమందో తెలుసా? ఇంత జ్ఞానం దేవుడు ఎక్కడో పెట్టేలేదండి. ఎక్కడ పెట్టాడు చెప్పిన? సంఘంలో పెట్టాడట. ఎక్కడ అంటే ఈ పాత నిబంధన, క్రొత్త నిబంధన అని ప్లాన్ ఏంటన్నది వాళ్ళకు కూడా తెలియదండి. ఎవరికి? ఆ తేజోవాసులు, ఆకాశవాసులు, వాళ్ళకు కూడా తెలియదు. అసలు ఏంటబ్బా గాడ్స్ ప్లాన్ ఏంటని ఇక్కడ మనం మాట్లాడుకుంటే నీ సబ్జెక్టు, ఈ మాట్లాడుకుంటే నీ సబ్జెక్ట్ అని మీరు వింటారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు వింటారంట. ఈ మాట నేను చెప్పలేదండో, ఎవరు చెప్పారు చెప్పండి? పెద్ద ఆయన పేతురు గారు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు. ఏమని? సంఘము మాట్లాడుకుంటున్న జ్ఞానము చెప్పండి దేవదూతలట తొంగి చూస్తాయట. ఏం చెప్తాడు ఇవాళ జేమ్స్ అని? ఏం చెప్తాడు ఈరోజు ప్రసాద్ గారు? ఏం చెప్తారు ఈరోజు? ఏ సబ్జెక్ట్ అంటే దేవుడు తన పిల్లల నోట లేఖనాల వెలుగులో ఏం బయలుపరుస్తాడని నేర్చుకోవడానికి ఎవరు ఏగురంగా ఉంటారట? అంటే సంఘం మాట్లాడే మాటలు, సంఘము డిస్కషన్ చేసే ఈ బిగ్గెస్ట్ సబ్జెక్ట్స్ అన్నీ వాళ్ళు కూడా వింటారంట. ఇవి కూడా వింటాయట, ఇవన్నీ వింటాయట. ఈ డార్క్ మ్యాటర్, కనబడుతున్న ఈ విజిబుల్ మ్యాటర్ ఏదైతుందో ఇవన్నీ వింటాయట. ఈ కుర్చీలు వింటాయట, ఈ టెంట్లు వింటాయట, ఈ ఫోల్స్ వింటాయట, అన్నీ వింటాయట. ఇందులో ఒక మెటీరియల్లో ఒక పదార్థం ఉంటుంది, సిలికాన్. దానికి ఉండే గుణం ఏంటంటే అది ప్రతిదీ జ్ఞాపకాల్లో పెట్టుకుంటుంది, అన్నీ వింటుంది. ఈరోజు కుర్చీలో కూర్చుని నువ్వు ఎలా ఊగావో, ఏం చేసావో అన్నీ గుర్తుపెట్టుకుని ఆ కుర్చీకి దేవుడు ఊపిరి ఇవ్వగానే లేచి నేను తానాలనుకుంటుంది. నేను నిజంగా చెప్తున్నాను. బైబిల్ ఉన్నాయిగా, వర్డ్స్ ఉన్నాయిగా. దూలాలు మరపెడుతున్నాయి, బండలు మరపెడుతున్నాయి. ఎందుకు మరపెడుతున్నాయి? వాటికి కూడా మెమోరీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. వాటికి కూడా థాట్స్ ఉన్నాయి, వింటాయి. ప్రస్తుతానికి అలాగ అమాయకంగా మనకు కనబడుతున్నాయి. రేపొద్దున ఇవన్నీ ఎలా వచ్చేస్తే సాక్ష్యంలోకి అలా టక్కమని, అదేదో ట్రాన్స్ఫార్మర్ ఏదో ఉంటుంది, టక్కమని కారు ఇలాగ అయిపోతుంది చూసారు ఒకేసారి. అలా వచ్చేస్తుంది. ఒకసారి వచ్చినట్టే నువ్వేటి ఎలా వస్తాను, కానీ నాకు తెలిసిరా నువ్వేమేం చేసావు అని చెప్తాను. అన్నీ చెప్తే గుర్తుపెట్టుకోండి. ఈ ఆకాశవాసులు, భూలోకవాసులు అన్నీ వీటన్నిటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. మన లింక్ మాట్లాడి త్వరగా వెళ్ళిపోదాం. అయితే దేవుడు పైనున్న వారితో, రెండు ఇమేజ్, పైనున్న వారితోనూ దేవుడే కనెక్ట్ అయి ఉండాలి, పైనున్నవారు దేవుడితోనే కనెక్ట్ అయి ఉండాలి, కిందున్నవారు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. బాధాకరమైన విషయం ఏంటంటే నరులు దేవునితో కనెక్ట్ అవ్వాల్సింది పోయి, చెప్పండి అర్థమైతే చెప్తారు, దేవునితో కనెక్ట్ అవ్వాల్సింది పోయింది. బైబిల్ వెలుగు మీకు అర్థమైపోవాలి. దేవునితో కనెక్ట్ అవ్వాల్సింది పోయి వాళ్ళు ఎవరితో కలెక్షన్లు పెట్టుకున్నారు చెప్పాలి. అక్కడి నుంచి పడిపోయిన, పతనమైపోయిన ఆత్మలు ఉన్నాయే, ఆకాశవాసులు, పతనమైన వాసు వాళ్ళు ఉన్నారే, వాళ్ళతో డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఏదైనా తోటలోనే ఇట్టారు కుంపట. సంధ్యవేళ ప్రతిరోజు ఎవరితో మాట్లాడాలి? మానవ ప్రపంచం దేవుడితో మాట్లాడాలి. కానీ మానవ ప్రపంచం ఎవరితో మాట్లాడుతుంది చెప్పండి? అంటే అసలు దేవుడి చిత్తపెట్టి మీరు గమనించండి. పైన ఆకాశవాసులు, కింద భూలోకవాసులు, ఈ రెండిటి మధ్య దేవుడు కేంద్ర స్థానం ఉండి రెండు లోకాలని, అంటే ఈ రెండు లోకాలని చక్రాల్లాగా దేవుడు పరిపాలించాలని దేవుడు చూస్తే, ఈ కిందున్న వాళ్ళు దేవుడిని వదిలేసి ఎట్టాగబ్బా అని వాడితో ముచ్చట్లు ఇట్టారట. ఎవరితో? చూసారా? అంటే
అక్కడి నుంచి వ్యవస్థ ఏమైందంటే కొలాప్స్ అయింది. అందుకే నెక్స్ట్ ఇమేజ్ చూపించినప్పుడు వీలైతే ఆ నెక్స్ట్ ఇమేజ్ మీరు చూస్తున్నప్పుడు అందుకో చూడండి, ఇదిగో నరులు అంటే అక్కడి నుంచి ఒక లోకం విడిపోయింది. మీరు చూడండి, ఆకాశవాసుల క్రింద దేవుడు, దేవుడి క్రింద చెప్పండి నరులు ఉండాలి. అక్కడి నుంచి ప్లేస్మెంట్ విడిపోయి ఎక్కడ కలిసింది చెప్పండి? అక్కడి నుంచి బ్యాచ్ ఏమో ఒకటి బయటకు వచ్చింది, ఎక్కడి నుంచి ఈ బ్యాచ్ అంతా కలిసి చెప్పండి వాటితో కలిసింది. ఈ రెండు కలిసి చెప్పండి కొత్త ప్రపంచానికి చెప్పండి నాంది పలికాయి. కొత్త ప్రపంచానికి నాంది పలికాయి. దీన్నే బైబిల్ ఏముందో చెప్పనా, బాగా వినండి. దీన్నే బైబిల్ ఏముందంటే ఈ యుగం చెప్పండి దుష్టుడి అనుసంధానంలోకి వెళ్ళింది కనుక చెప్పండి దుష్టయుగం అన్నాడు. గాడ్స్ ప్లాన్ ఏంటి చెప్పండి? ఆకాశవాసులు భూలోకవాసులు, ఆకాశవాసులు భూలోకవాసులు, ఈ రెండిటి మధ్య పరిపాలకుడిగా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన, ఆయన అనాది సంకల్పం. అది ఆయన కృప, లేదా ఆయన కృప చేత ఆయన కోరుకుంటున్న చిత్తము. ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటే మానవులు అదృశ్యలోకము కలిసి, అంటే ఆ మానవులు పతనమైపోయిన అదృశ్యాత్మలు కలిసి ఏమే చెప్పండి ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ మానవ ప్రపంచం పతనమైపోయిన దురాత్మల సమూహంతో కలిసిందో, ఆ దురాత్మల సమూహంతో కలిసినప్పుడు సొసైటీ ఎలా తయారైంది చెప్పండి? దుష్ట సమాజం అయింది. అంటున్నాను, సమాజం దుష్ట సమాజం అయిందంటే దీన్ని ఆపరేట్ చేస్తున్నది ఎవరండి? అది పౌలు గారు అదే టెర్మినాలజీ వాడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ సమాజం దుష్టక్రియలతో నిండిపోయింది. దుష్టక్రియలు ఎవరి నుంచి వస్తాయి? దుష్టుడు. మనుషులందరూ ఇలా తయారవడానికి కారణం ఏంటి చెప్పండి? దుష్టుడు ఎవడో వీళ్ళు నరిపిస్తున్నాడు. అంటే వీళ్ళు ముందుకు ఇలా కనబడుతున్నాడు, కానీ దీని వెనకాల ప్రభావం అంతా వాడిదే. అందుకే పౌలు గారి పత్రికల్లో ఏమని వాడుతున్నాడు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి, మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ. ఇప్పుడు చెప్పండి, మీకు మీరే నరులైన మీరు మీ లోకంలో మీకు మీరే పోరాటం చేసుకొనక అసలు మీరు ఎవరితో ఫైట్ చేయాలి తెలుసా? మిమ్మల్ని పాడు చేస్తున్న ఒక వ్యవస్థ ఉంది. మిమ్మల్ని చెడగొట్టి పూర్తిగా దేవునికి దగ్గర కాకుండా నీకు రకరకాల టార్గెట్లు పెట్టి నేను పాడు చేస్తున్న ఒక వ్యవస్థ పనిచేస్తుంది. ఆ వ్యవస్థ నీ జీవితాన్ని, అన్నిటినీ, నీ సమాజాన్ని, ఈ మానవ లోకాన్ని పూర్తిగా వాడు తుత్తునీలుగా మార్చుకోవడానికి ఆడు సింహాసనం వేసి కూర్చున్నాడు. వాడితో మీరు ఫైట్ చేయాలి. ఫైట్ చేయడం అంటే ఆడు ఏదో ప్రేరణ ఇస్తాడు మనకి, ఏదో ఒక ప్రేరణ ఇవ్వడం. ఐపీసీ పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది కదా, ఆడు ప్రేరేపిస్తాడు. ఏమని ప్రేరేపిస్తాడు చెప్పండి? తిట్టాడా మీ ఆయన తిట్టాడు నిన్ను, ఇంకా బతుకున్నావా, ఇల్లదిగో ఫ్యాన్ ఖాళీ ఉంది, అలా చెప్తాడు ఆడు మనకి. మీ ఆయన తిట్టాడా, మీ ఆవిడ మాట వింటలేదా, తిరగబడుతుంది ఈ మధ్య, అనవసరం, దానికి బుద్ధి అంటే రైల్వే ట్రాక్ మీద పడిపోయి ఇలాంటివన్నీ చెప్తుంది మనకి. ప్రేరేపిస్తాడమని చెప్తున్నాను, ప్రేరేపిస్తాడు రకరకాల. అందుకు చూడండి, సూసైడ్లు కూడా ఎంత ఫ్యాషన్గా సూసైడ్లు చేసుకుంటున్నారంటే సెల్ఫీలు తీసుకుని మరీ సూసైడ్ చేసుకుంటున్నారు. చచ్చిపోవడం కూడా ఫ్యాషనే. మళ్ళీ సెల్ఫీలు తీసుకుని సూసైడ్ చేసుకుంటున్నాను. అమ్మా నాన్న వెళ్తున్నానే, తినండి టయానికి. అలాంటి కొడుకుని మీరు కన్నందుకు బాధపడకండి. ఎక్కడున్నా నేను బాగానే ఉంటాను, మీరు బాగానే ఉంటాను. ఎక్కడుంటా పర్లం వెళ్తాడు వీడు, వీడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఇలాంటి నడుతున్నాను. అదొక తన్మయత్వంలోకి లోకం. అందుకే చూడండి, మీరు బైబిల్ వెలుగులు అలా మనుషులను చూడండి, మీకు స్పష్టంగా దయ్యాలు నడిపి మీకు కనబడుతుందండి. ఈడు దైవే, ఈవిడే దైవమే, వీళ్ళదే స్పష్టంగా తెలుస్తారు మనకి. ఈ ఆపరేటింగ్ అంతా ఆడిదే. ఆడి పైపు వేస్తాడు, మనకు అర్థమవుతుంది. వెనకాల నుంచి ఒక పైపు వేస్తాడు అనమాట. అది కేబుల్ ఎడుతున్నారు చూసారా తమ్ముళ్ళు, ఇలాగ కెమెరా కేబుల్ ఎట్టారు చూసారా, అలా కేబుల్ ఎట్టేస్తాడు మనకి వెనకాలాడు. అలాగా ఆడు నడిపిస్తుంటాడు మనల్ని. మనం పైకి మరవమ్మలాగా నడుస్తూ ఆ మాట్లాడుతున్న తెలిసిపోద్ది. మొత్తం సిస్టమ్, సాఫ్ట్వేర్, మొత్తం ఆపరేటింగ్ అంతా ఎవడది చెప్పండి, తెలిసిపోద్ది. ఇది ఆడిదే. దుష్టయుగం అని చెప్తున్నాను. దుష్టయుగం కనబడతారు, స్పష్టంగా కనబడతారు. ఇంత పిక్చర్ మనకు అర్థమవుతుందని మన ప్రేమగల దేవుడు గుర్తుపెట్టండి. ఇంత పెద్ద దృశ్యం మనకు అర్థమవట్లేదని మన ప్రేమగల దేవుడు ఏం చేశాడు చెప్పిన, చరిత్రలో ఒక కథను ప్రారంభించాడు. బైబిల్ భలే ఉంటుందండి ఇలా చదివితే.
చరిత్రలో ఒక కథనం ప్రారంభించాడు. చరిత్రలో ఏం కథనం ప్రారంభించాడు ఏమంటే, అంటే ఒక డార్క్ గవర్నమెంట్ ఉంది. ఆ డార్క్ గవర్నమెంట్లోకి ఎవరు వెళ్ళిపోయారు? దేవుని పిల్లలు వెళ్ళిపోయారు. ఈ నరులు అన్నవారు దేవుని పిల్లలు వెళ్ళిపోయారు. ఈ డార్క్ గవర్నమెంట్లోకి వాడు వెళ్ళిపోయారు కనుక ఇప్పుడు అదృశ్యలోకము, దృశ్యలోకం అంటే ఇప్పుడంటే మనకు అర్థమవుతుంది, క్రొత్త నిబంధనకు వచ్చాం కనుక. మరి పాత పూర్వకాలం ప్రజలకు ఎలాగ అర్థమవుతాయి? వాళ్ళకి అర్థం కాదు. అందుకే అసలు ఎలా ఉంటుంది దుష్టుల పరిపాలన, దుష్టుడు పరిపాలించే విధానం ఎలా ఉంటుందో చూపించడానికి చరిత్రలో తునకలుగా చితికిపోయిన ఇశ్రాయేలు సమాజాన్ని ఒక డార్క్ గవర్నమెంట్లో 430 సంవత్సరాలు పెట్టాడు. అర్థమైతే ధన్యత. అర్థమవుతుందో లేదో మళ్ళీ చెప్తున్నాను. అంటే అసలు ఆయన పిక్చర్ ఏంటి, ఏం చూపించాలనుకుంటున్నాడు, సమాజంతో ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ మీద చనిపోయాడు, ఇది మనకు తెలియాలి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చూపిస్తున్నాడంటే ఈజిప్ట్ గవర్నమెంట్ అనేది దేనికి సంకేతం ప్రభు అని అడిగితే, ఈజిప్ట్ గవర్నమెంట్ అనేది డెవిల్ గవర్నమెంట్కి సంకేతం. మీకు అర్థమైతే భలే ఉంటుంది బైబిల్. అంటే ఐగుప్తి అనేది మీరు చూడండి, ఒక భయంకరమైన ఒక రాజ్యం. అది మీరు ఎప్పటికీ దాని పురావస్తు శాస్త్రవేత్త తవ్వకాల యొక్క దాని పరంపరను చదవండి. అసలు ఎలాగెలా పరిపాలించారు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ, వాళ్ళ చట్టాలు కానీ, వాళ్ళ తిండి కానీ, ఒక్కటి కాదు రెండు కాదు, అడుగడుగున అబ్యూజ్ ఉంటుంది. మీరు చూడండి, అడుగడుగున అబ్యూజ్, చీకటి ప్రపంచం. ఎక్కడికక్కడే ఈజిప్ట్ గవర్నమెంట్లో ఉంటుంది చూడండి. అక్కడ తప్పులు, అక్కడ చూడండి అబద్ధాలు ఆడినా తప్పు కదా, అక్కడ తప్ప. అందుకే అబద్ధాలు ఆడొద్దని ఆజ్ఞ పెట్టాడు అక్కడ. ఎందుకు 430 సంవత్సరాలు మగ్గిపోయి వచ్చారుగా. అక్కడ ఏం చేసినా తప్పు కాదు. అంటే అక్కడ ఎలాంటి ఒక ఫ్రీడమ్ లా ఉంది అక్కడ. చేయి, ఎంజాయ్ చేయి, నీకు నచ్చినట్టుండు, ఎలా ఉండాలనుకుంటాను ఉండు. మళ్ళీ ఒక దరిద్రం సామెతడు చెప్పిన, ఇప్పుడు చేయకపోతే చెప్పండి ఇంకెప్పుడు చేస్తాను మనకి ఇలా వచ్చేది. ఇంకా టామ్ అండ్ జెర్రీలో ఆ పిల్లికి కొమ్ము వచ్చేది చూసారు, అలా వచ్చేది ఇలా మనకి పైకి. అవును, ఇప్పటివరకు నాకు జ్ఞానోదయం కలగలేదు. ఈ రోజు నేను చూడడానికి ఎలా ఉంటాను అనుకుంటాం. ఆడు ప్రేరేపిస్తుంటే ఈజిప్ట్ని అలాగే ప్రేరేపించినందుకు చూడండి. అక్కడ మీరు ఈజిప్ట్ గవర్నమెంట్ మీరు గమనించండి, అసలు రాజులకు ఒక పద్ధతి ఉంది అక్కడ. వాళ్ళ ఆరాధన దేవుళ్ళకి ఒక పద్ధతి ఉంది అక్కడ. దేవుళ్ళు తందనాలు ఆడతారు, దేవుళ్ళు రకరకాలు ఉంటారు, దేవుళ్ళకి రకరకాలు ఉంటాయి. అక్కడ మీరు చూడండి, కొన్ని దేవుళ్ళు పరంపర అక్కడి నుంచే డౌన్లోడ్ అయినవన్నీ. అక్కడి నుంచి మీరు గమనించండి, ఆ దేవుళ్ళు పరంపరను చూడండి. అక్కడ దేవుడిని శాంతింప చేయడానికి, అక్కడ మన టెర్మినాలజీలో అర్థం అవడానికి దేవుడికి అక్కడ గుడుంబ ఇచ్చారు. గుడుంబ అంటే చెప్పండి, దేవుడు సారా ఏంటండి? దేవుడే సారా దగ్గర నేను చెప్తున్నాను. భక్తుడు ఏం తాగుతాడు చెప్పండి. ఆడు గంజాయిని గుడుంబాన్ని కలిపి దగ్గర చెప్పండి. ఇలాంటి భయంకరమైన సొసైటీ ఈజిప్ట్లో స్టార్ట్ అయింది. ఒక్కడిగా నేను చెప్పకూడదు కానీ కొన్ని లైవ్ వెళ్తుంది, లైవ్ లేకపోతే చెప్తున్నాను. ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయో, ఇంకా ఎక్స్ట్రీమ్. అంటే జెండర్ ఫీలింగ్ ఉంది కదా మనకి, స్త్రీ పురుషుడు జెండర్ అట్రాక్షన్ ఉంటుంది, అది దేవుడు పెట్టిందే. స్త్రీలు పురుషులు అట్రాక్షన్ మనకు ఉంటుంది. కానీ పాపానికి పరాకాష్ఠ అని చెప్పిన మానవుడట జంతువులను ఆకర్షించాడంట. మీకు అర్థమవుతుందో లేదో ఆ కల్చర్ మీరు చూడండి. మానవుడు జంతువుడితో సంభోగం అంట, జంతువు మానవులతో సంభోగం అంట, నగ్నంగా వాటిని ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి. మీరు చరిత్ర చదువుతుంటే ఇలాంటివన్నీ అంటే ఇంకా ఊహించలేని చరిత్ర ఎలా మలుపు తిరిగిందో. ఇలాంటి గవర్నమెంట్ ఎక్కడి వరకు వ్యవస్థ రావడానికి కారణం, లింక్ ఎక్కడ తెగిపోయిందంటే మీరు గమనించండి, ఆది కాండంలో లింక్ తెగిపోయింది. ఎక్కడ తెగిపోయింది? ఆది కాండం. ఎలా తెగిపోయింది లింకు? అసలు 3వ అధ్యాయంలోనే దేవుడితో కలిసి ఉండాల్సిన వారు చెప్పండి అపవాది సమూహంతో కలుస్తున్నారు. అక్కడతో స్టార్ట్ అయిన లింక్ అలా రాను వచ్చి 11వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ అదృశ్య ప్రపంచం ఏదైతే ఉందో ఆ అదృశ్య ప్రపంచం నియంతల పరిపాలన స్టార్ట్ చేసింది. అదే మెసొపొతేమియా నాగరికత. ఆ మెసొపొతేమియా నాగరికత, ఇరాక్ ఏదైతే ఉందో, ఆ బాగ్దాద్ చరిత్రలు ఏవైతే ఉన్నావో అక్కడ మనకు కనబడుతున్నది బలవంతుడు పరిపాలన స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, బానిసర్కం స్టార్ట్ అయింది. మీరు చూడండి, చరిత్ర మీరు చూడండి, నా వైపు చూడండి, ఐరేహన్లు మర్చిపోండి, ఇలా నా వైపు చూడండి. బలవంతుల పరిపాలన. బలవంతే మీరు చూడండి, మానవుడు ఒక మానవుడిని తొక్కడం ఏంటి, మానవుడు మరొక మానవుడిని ఆడి నీచంగా చూడడం ఏంటి, బలవంతుడి పైన ఉండడం ఏంటి, బలహీనుడి కింద ఉండడం ఏంటి, అసలు ఇలాంటి థాట్స్ వీడికి ఎలా వచ్చాయి? ఈ ప్రపంచంతో వాడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఎవరు చెప్పండి?
అపవాది. అందుకే 11 అధ్యాయంతో బ్రేక్ అయింది దేవుని చిత్తం, పూర్తిగా భగ్నమైంది. అక్కడి నుంచి ప్రపంచంలోనికి పొలిటికల్ సైన్స్ అనేది స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, రాజకీయ శాస్త్రం. అక్కడి నుంచే కదా రాజకీయం వచ్చింది, అక్కడి నుంచే కదా, మెసొపొతేమియా నుంచే కదా రాజకీయ శాస్త్ర పరంపర ప్రారంభమైంది. మనిషిని పరిపాలించడం, మనిషి పెత్తందారి వ్యవస్థను ప్రారంభించడం, మనిషి కొత్త శాసనాలు చేయడం, మనిషి ఇష్టానుసారంగా వ్యవహరించడం. అక్కడి నుంచి ఆ గవర్నమెంట్ భాగాలు తరాలు దాటి ఈజిప్ట్కి వచ్చేసరికి వికృత రూపాన్ని దాల్చేసింది. ఈజిప్ట్కి వచ్చేసరికి వికృతమైన రూపాన్ని దాల్చింది. ఆ ఈజిప్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేసిన పనులు అన్నీ ఇన్ని కాదు. ఇప్పటికీ పురావస్తు శాస్త్రవేత్త డాక్యుమెంట్ మీరు నెట్ఫ్లిక్స్లో కానీ ఇంకా మీరు ఏదైతే ఆ ఏంజిల్ యాప్లో కానీ మీరు ఎక్కడైనా చూడండి, ఈజిప్ట్ డాక్యుమెంటరీస్ అని కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, సైంటిస్టులు బయటకు తీస్తున్నారు. ఆ ప్రాజెక్టులు మీరు ఆసక్తిగా చూడండి. ఇలా బతికారా ఆ రోజుల్లో అనిపిస్తుంది. ఒరిజినల్ ఈజిప్ట్ ఇప్పుడు లేదు. ఈజిప్ట్ అనే పేరు పక్కన ఇంకొక ఈజిప్ట్ ఉంది, కానీ ఒరిజినల్ బైబిల్లో ఉన్న ఈజిప్ట్ లేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీ తాట తీస్తాను అన్నట్టుగానే ఆ ఈజిప్ట్ని తీసాడు. ఇప్పుడు ఈజిప్ట్ ఎలా ఉంది చెప్పండి? జాగ్రఫికల్గా ఎడారి దెబ్బ అయింది, శ్మశానం అయింది. ఈజిప్ట్ లేదు ఇప్పుడు, ఒరిజినల్ ఈజిప్ట్. ఇప్పుడున్న ఈజిప్ట్ ఒరిజినల్ ఈజిప్ట్ కాదు. ఈ గవర్నమెంట్ని దేవుడు ఆ రోజు ఫోకస్ చేశాడు. దేవుడు చూపిస్తున్నాడు, ఇదిగో నా పిల్లలు ఇశ్రాయేలు, మీరు మీ మీదకి ఎక్కి పరిపాలిస్తున్నది ఈజిప్ట్. ఈ ఈజిప్ట్ దేనికి గుర్తు అంటే చెప్పండి? అపవాదికి గుర్తు. ఇశ్రాయేలు దేనికి గుర్తు అంటే నా సమాజానికి గుర్తు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే ఈ అపవాది గవర్నమెంట్ నుంచి ఆ రోజు, ఈజిప్ట్ గవర్నమెంట్ నుంచి ఆ రోజు విడిపించడానికి మోజెస్ వచ్చాడు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించి లోకానికి అధిపతి అయిన అపవాది, సాతాను, నరహంతకుడు, ఆది ఘట సర్పం, ఇంకా పేర్లు చెప్పండి, ఎర్రని ఘట సర్పం, ఇంకా పేర్లు చెప్పండి, అబద్ధానికి జనకుడు ఎవడైతున్నాడో ఆడి పతనమైపోయిన సాతానుగాడు, వాడి నుంచి విడిపించడానికి ఇప్పుడు మోజెస్ వస్తే పనవ్వదు. మరెవరు రావాలి? జీసస్ రావాలి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వ్యవస్థని యథాస్థితికి రావాలి. యథాస్థితి కంటే ఏది యథాస్థితికి? పూర్వం కలిసి ఉండేదే. బాగానండి, పూర్వం కలిసి ఉండేదిగా భూలో ఆకాశవాసులు, దేవుడు, లోకవాసులు, నరుల నివాసం ఏదైతే ఉందో ఈ మానవ ప్రపంచం, దేవుడు, ఆకాశవాసులు, ఈ ప్రాజెక్ట్ ఉందిగా, ఇది నెరవేరాలి. మళ్ళీ దీన్ని యథాస్థితికి తీసుకురావాలి. దీన్ని యథాస్థితికి తీసుకురావాలంటే వీళ్ళెళ్ళి ఇక్కడ కలిసిపోయారుగా వీళ్ళతో, ఇప్పుడు ఎక్కడి నుంచి విడిపించాలి? ఈ దుష్టయుగం నుంచి విడిపించడానికే చెప్పండి జీసస్ వచ్చాడు. ఆ పదాన్నే చెప్పండి పౌలు గారు గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాశాడు. ఎంత చెప్పినా మీకు అర్థం కాకపోతే మీ అన్నయ్య మీతోనే ఉన్నాడు. ఆడెవడు చెప్పండి? ఆడి గవర్నమెంట్లోనే పనిచేస్తున్నావు నువ్వు, ఇంకా ఏజెంట్గా వచ్చావు చర్చికి మాకు. నువ్వు నేను మళ్ళీ చెప్తున్నా, ఆడి గవర్నమెంట్లో ఎంత డీటెయిల్గా బైబిల్ ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే నీకు ఇది కూడా అర్థం కాకపోతే నేనేం చేయాలి? అది ఇంకా నేను మబ్బి పెడుతున్నాడా? అదిగో చూడండి, ఇది రాబోతుంది. అదిగో దుష్టయుగం, హెవెన్ పైన కనబడుతుంది చూడండి. దేవుడు అంత ప్లానింగ్ కలిగి ఉన్నాడు. దీని మీద కప్పాలనుకుంటున్నాడు, ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఎలా చూడాలనుకున్నాడు. మళ్ళీ విడిపించడానికి అపవాదులు, నరులు కలిసిపోయిన ఆ కింగ్డమ్ నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఆకాశవాసుల్ని, నరుల్ని కలిపి జీసస్సే కింగ్గా ఉండడానికే చెప్పండి మానవుల కొరకు చెప్పండి చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, పాపాల కోసమే చనిపోయాడా? ఇంత పెద్ద ప్రాజెక్ట్ కోసం చచ్చిపోయాడా? చెప్పాలి. పాపాల కోసమే కాదు, చెప్పండి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది కనుక దీని కొరకు ఆయన నరుడుగా భూలోకానికి వచ్చాడు. అందుకే ఆయన భూలోకానికి వచ్చి ఏమంటాడు చెప్పనా? ఆయన బోధలు మీరు గమనించండి. దేవుని రాజ్యము చెప్పండి సమీపిస్తుంది అంటే ఏది? అదిగో అదే, దేవుని రాజ్యము సమీపిస్తుంది. రండి రండి, ఆ దుష్టయుగం నుంచి బయటికి రండి. దేవుని రాజ్యం సమీపిస్తుంది రండి అంటే ఆయన గవర్నమెంట్లోకి రమ్మంటాడు. అందుకే ఆయన ప్రేయర్ నేర్పిస్తున్నప్పుడు కూడా బైబిల్ ఈ పదాలు ఉంటాయి. ఏమనుంటాయంటే, పరలోకమందు నీ చిత్తం నెరవేరుతున్నట్టు భూలోకమందు నెరవేరాలి. కానీ పరలోకమందు నెరవేరాల్సిన చిత్తం భూలోకమందు నెరవేరట్లేదు. ఎందుకు? అక్కడ ఎవడి చిత్తాలు నెరవేరుతున్నాయి చెప్పండి? అపవాది చిత్తాలు. అంతగా చూడండి, ఎవరు ఏది చేసినా సాతానికి ఇష్టమైన కార్యమే చేస్తారు. మీరు చూడండి, అదే గుర్తు. కొన్ని కుటుంబాలు చూస్తే మనం చెప్పొచ్చు, ఇట్టే మన సిటికే చెప్పొచ్చు, ఖచ్చితంగా ఈ కుటుంబంలో ఎవడున్నాడు చెప్పండి? ఎదవ ఉన్నాడు, అందుకే ఆ కుటుంబం అలా ఏడిసింది. కొన్ని స్నేహాలు చూస్తే చెప్పొచ్చు, ఈ స్నేహం మధ్య ప్రేమ లేదు. ఈ స్నేహాలు చూసి చెప్పొచ్చు, ఈ స్నేహం మధ్య కూడా వాడే ఉన్నాడు.
కొన్ని సేవలు చూసి చెప్పొచ్చు, ఈ సేవలో దేవుడు లేడు చెప్పండి. వాడి గవర్నమెంటే పనిచేస్తుంది. ఎక్కడ చూడండి అసలు దేవుడు యొక్క గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఒక్కసారి ఆదికాండం రండి, ముగించేద్దాం. ఆదికాండం రండి, మొదటి అధ్యాయం ఆదికాండము మొదటి అధ్యాయం 28 చూడండి ఒకసారి. ఆదికాండం మొదటి అధ్యాయం 28. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోబర్చుకోండి. గాడ్స్ ప్లాన్ ఏంటి చెప్పండి? ఈ భూలోకాన్ని నిండించి లోబర్చుకోండి. రివర్స్ ఏంటి చెప్పిన? నిండించాం, మనం వాడికి లోబడిపోయాం. చెప్పండి, నిండించాం కానీ మనం లోబర్చుకోవాల్సింది మనల్ని ఎవరు లోబర్చుకోవడం చెప్పండి? వాడు లోబర్చుకున్నాడు. ఇప్పుడు ఈడి కబంధ హస్తాల నుంచి బయటికి లాగాలి. ఇప్పుడు చరిత్రలో చూడండి, ఆ రోజు ఐగుప్తు నుంచి వాళ్ళని ఎలాగైతే పరలోకం వైపుకి కానాను వైపుకి తీసుకొచ్చాడో, ఆ రోజు వారిని ఐగుప్తు నుంచి కానాను భూభాగానికి ఎలాగైతే తీసుకొచ్చాడో, మళ్ళీ దేవుడు ఈ దుష్ట యుగం నుంచి దేవుడు చెప్పండి పరలోకం వైపుకి తీసుకురావడానికి మోసే పోషించిన పాత్ర కన్నా గొప్ప పాత్ర పోషించడానికి దైవమే మానవ ఆకారంలో ఇలలోనికి వచ్చి ఈ రెండిటిని అనుసంధానం చేయడానికి సిలువెక్కి చనిపోయాడంట. దీన్ని సైన్స్ అంటారా, మూఢనమ్మకం అంటారా అని చెప్పి ఏం పేరు పెడతారు ఈ సబ్జెక్ట్ చెప్పండి? దీన్ని సైన్స్ అంటారా, మూఢనమ్మకం అంటారా, రిలీజియన్ అంటారా, ఏమంటారు చెప్పండి? నువ్వే పేరంటే పెట్టబ్బా, ఇది వాస్తవం, గుర్తుపెట్టు. ఇది వాస్తవం. దేవుడు ఉన్నాడు, కనబడిన లోకాలు ఉన్నాయి, ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి ఉంది. ఖచ్చితంగా తను అనుకున్నది ఆయన జరిగిస్తాడు. మరలా ఈ సృష్టిని నూతన పునరుద్ధానం వైపుకి ఎలా నడిపించాలో చట్టం తన పని తాను చేస్తున్నట్టుగానే దేవుడు తన పని చేస్తున్నాడు. 11 అధ్యాయం 3వ అధ్యాయం నుంచి పాడైపోయిన వ్యవస్థను మళ్ళీ బాగు చేస్తూ వస్తున్నాడు. అదే ఆయన ప్లాన్. ఎలా బాగు చేస్తున్నాడు? ఎలా వచ్చాడు? లోబడవలసింది వాడుకు లోబడిపోయారు, నింపబడి వాడివే పడిపోయారు. మరి ఎలా పడిపోయారు? ఎప్పుడైతే వాళ్ళలో పడిపోయారో మానవులకు వచ్చిన వ్యవస్థలు ఏంటో చెప్పనా? బానిసత్వం. ఏమొచ్చింది చెప్పండి? మానవులకు వచ్చింది బానిసత్వం వచ్చింది. రాలేదా అడుగుతున్నాను. ఈ బానిసత్వం అనే సబ్జెక్ట్ బైబిల్లో ఉందా లేదా చెప్పండి? ఇశ్రాయేలు దగ్గర బానిసలు ఉన్నారా లేదా? క్రొత్త నిబంధన కాలంలో బానిసలు ఉన్నారా లేదా? ఆ బానిసత్వం బైబిల్ వద్దని లేదు. మీరు బాగా వినండి. వ్యవస్థల్ని ఎలా ప్రక్షాళన చేశాడు మీరు చూడండి. ఆ వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తున్నప్పుడు దేవుడు ఏదైతే ఆల్రెడీ మనం అలవాటు పడిపోయి ఉన్నామో దాని నుంచే వైద్యం స్టార్ట్ చేశాడు. చట్టం తన పని చేస్తుంది అన్నది ఎంత పెద్ద మాటో, దేవుడు కూడా తన పని తాను చేస్తున్నాడు. ఎట్టా చేస్తున్నాడు? ఎలా చేస్తున్నాడంటే బైబిల్ అంది మీరు బానిసలు ఉండాల్సిన అవసరం లేదు, మీరు రెచ్చిపోండి, తిరగబడిపోండి అని బైబిల్ చెప్పలేదు. ఏమంది? మీ యజమానులకి చెప్పండి, లోబడండి. ఒకవేళ అడుగుతున్నాను, బానిసలు తిరగబడితేనే స్వతంత్రం అనుకుంటే, బానిసలు తిరగబడితే ఇప్పుడు యజమానులు ఎవరికి బానిసలు అవుతారు చెప్పాలి? ఇప్పుడు బానిసలు తిరగబడితేనే స్వతంత్రం అయితే, బానిసలు తిరగబడితే ఇప్పుడు యజమానులు ఎవరికి దాసులు అవుతారు? బానిసలు అంటే మళ్ళీ తిరిగేమొచ్చింది అంటే బానిసరకం పోవట్లేదు. అంటే మరి దేవుడు దీన్ని ఎలా బాగు చేయడు? అందుకే దానికి చక్కటి చిట్కా ఏంటి చెప్పనా? నువ్వు తిరగబడితే ఫ్రీడమ్ కాదు, నువ్వు తిరగబడితే మళ్ళీ వాడికి ఫ్రీడమ్ పోద్ది, వాడు తిరగబడితే నీకు ఫ్రీడమ్ పోద్ది. అందుకే మీరు ఏం చేయాలంటే, నువ్వు లోబడు, ఆడు లవ్ చేస్తాడు. ఏం చేయాలి? అందుకే యజమానులైన వారు దాసుల్ని ప్రేమించాలి, దాసులైన వారు యజమానుల్ని చెప్పండి లోబడి ఉండాలి. ఈ సబ్జెక్టుకి ఉదాహరణ బైబిల్లో ఎవరిని పెట్టారు చెప్పనా? ఫిలోమోను చెప్పండి, ఒనేసిము. ఫిలోమోను పత్రిక ఉందిగా, ఏమన్నా అర్థమైపోతే ఇంక చేసేది ఏమి లేదని మళ్ళీ చెప్తున్నాను నేను. ఫిలోమోను ఒనేసిము సబ్జెక్ట్ నడుతుంది. ఫిలోమోన్ ఎవరు? ఒక యజమాని. ఒనేసిము ఎవరు? ఒక బానిస.
ఫిలోమోను దేవుడు చెప్తున్నాడు. ఫిలోమోను అంటే యజమానులు ఎలా ఉండాలి? దాసుల్ని దాసుల్లా కాక స్నేహితుల్లా చూడాలి. ఎప్పుడైతే వాళ్ళని స్నేహితుల్లా చూస్తావో దాసులు కూడా నీ ప్రేమకి ముద్దులైపోయి చివరికి మీరు దాసులా స్నేహితులనే ఒక వ్యవస్థ స్టార్ట్ అవుతుంది. అందుకే దేవుడి వ్యవస్థల్ని ఎలా మార్చాడంటే ఏదైతుందో అందులోనే విలువలు చొప్పించి ఇలా ఉండండి రయ్యా మీ వ్యవస్థలు మారుతాయని చెప్పి. అందుకే చూడండి, అలా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాసులు బానిసలు రాను ఇప్పుడు ఈ 20వ శతాబ్దం లేదా 21వ శతాబ్దంలో ఇప్పుడు బానిసర్కం అనేది మెజారిటీగా ఉందా? పోయింది. 11వ అధ్యాయం ఆదికాండంలో ఉండేదా లేదా? ఈజిప్ట్ కాలంలో ఉందా లేదా? ఇశ్రాయేల్ కాలంలో ఉందా లేదా? మరి ఈరోజు ఏమైంది? దేవుడు తన పని తాను చేస్తున్నాడు. మనకు కనబడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఏం చేస్తాడో మనకు కనబడదు, కానీ ఆయన చేసేవి చేస్తాడు. ఆయన చేసేవి చేస్తారు. అందుకే ఫినిహాసు ఒనేసిమును చూడండి, వాళ్ళు చెయ్యాల్సినవి చేశారు. మరో గవర్నమెంట్ స్టార్ట్ అయింది అక్కడే. లెమెక్ ఆడు ఒక ఫిలాసఫీని స్టార్ట్ చేశాడు. మానవ ప్రపంచంలో ఫిలాసఫీ చెప్పిన దెబ్బకు దెబ్బ అన్నాడు. ఆ పడుచువాడు నన్ను గాయపరిచాడు కనుక నేను చెప్పండి ఆడిని గాయపరిచాడు, ఆడు నన్ను అన్నాడు కనుక నేను వాడిని అన్నాను. ఇదే కదండి స్టేటస్లో వాట్సాప్లో ఎందుకు పెట్టుకుంటే చెప్పండి. వాళ్ళు అన్నారు కనుక నేను అన్నాను కనుక ఇదే స్టేటస్లు చూడలేదు చచ్చిపోతున్నామండి. నేను బలంగా తీసుకుని నిర్ణయం ఏంటి చెప్పిన ఎవరు స్టేటస్లు చూడకూడదు అనుకోండి. నేను స్టేటస్ పెడితేనే చూడాలి. వాళ్ళు ఎవరో నేను చూడను. వాళ్ళు చూడాలని పెడతారు, మనం చూడలేనందుకు కూడా ఫీల్ అయిపోయి ఇంకేంటి స్టేటస్లు. మీరు ఇన్నాను పెట్టుకోండి చూడం. నేను చెప్తున్నాను, ఇలాంటి ఫిలాసఫీ ఎక్కడి నుంచి చెప్పినా లెమెక్ గడు తెచ్చాడు. లెమెక్ గడు దెబ్బకు దెబ్బ అదే సంస్కృతిని బేస్ చేసి దేవుడు ఒక లా ఇచ్చాడు. ఏంటి చెప్పిన దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కన్నుకి కన్ను, చెయ్యికి చెయ్యి. అంటే దేవుడు ఎలా మారుస్తాడు? ముళ్ళుని చెప్పండి ముళ్ళుతోనే తీస్తాడు. అది ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసే విధానం. అందుకే చూడండి, ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసే విధానం అక్కడ బానిసల్ని యజమానుల్ని వ్యవస్థగా మార్చేశాడు. ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోలేక మార్టిన్ లూథరన్ కింగ్ జూనియర్ ఏమన్నాడంటే బైబిల్ కూడా బానిసర్కం వరకు మాట్లాడింది, బైబిల్లో కూడా ఇలాంటివి ఏంటి సమానత్వం లేదని అపార్థం చేసుకున్న తర్వాత వక్తలు పెద్దలు చెప్పిన తర్వాత అవును ఇది కదా అని అర్థం చేసుకుని మార్చుకున్నారు. నేను అంటున్నాను, బైబిల్ బానిసర్కాన్ని ఎంకరేజ్ చేయలేదు. బానిసత్వాన్ని తీసేయాలంటే బానిసలకు కూడా ప్రేమ తెలియాలి, యజమానులకు కూడా ప్రేమ తెలియాలి. ప్రేమ అనే బంధంతో ఏం తీస్తాడు చెప్పండి? ఈ రోజుకి బానిసత్వం తీసేస్తాడు. లెమెకు దెబ్బకు దెబ్బ అన్నాడు, కానీ అక్కడి నుంచే స్టార్ట్ చేశాడు. అవును దెబ్బకు దెబ్బ కొట్టు, పంటికి పన్నా కొట్టు, కన్నుకు కన్నా కొట్టు, కాలుకు కాలా కొట్టు, చెయ్యికి చెయ్య కొట్టు. కానీ వన్ డే ఒక రోజు వస్తుంది, ఎక్కడ కొడితే చెప్పండి ఎక్కడ చూపించే రోజు వస్తుంది, ఎక్కడ ఉమ్మేస్తే తుడిచేసుకునే రోజు వస్తుంది. అది ఏంటి ప్రభు అంటే దట్ ఈజ్ మై గవర్నమెంట్ అంటాడు ఆయన. ఎలా ప్రభు అది ఎలా సాధ్యం అవుద్దంటే నా కుమారుడు వస్తాడు, స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు ఆ వ్యవస్థ ఎలా ఉంటుందంటే మీరు కొట్టిన వారిని కొట్టరు, తిట్టిన వారిని తిట్టరు, మీరు అనేవారిని అనరు. చివరికి మీ మీద కత్తులు గుదిలు ఎత్తి మిమ్మల్ని ఎంత చంపాలనుకున్నా మిమ్మల్ని ఏమనరు. ఒక మాట అయితే అంటారు నిలబడి, మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం అంటారు. ఆ ఒక్క మాటకి సొసైటీలో వైబ్రేషన్ వస్తుంది. ఏంటబ్బా ఇది, వీళ్ళు ఎలా క్షమించగలుగుతున్నారు? ఇంత హాని చేసినా వీళ్ళు ఎలా క్షమించగలుగుతున్నారు? ఇంత వాళ్ళ ప్రాణాలు తీసేసిన వాళ్ళు మనల్ని ఎలా క్షమించగలుగుతున్నారు? అసలు ఏంటి, వారు దేన్ని ఫాలో అవుతున్నారు? అప్పుడు ఆ పబ్లిక్కి అర్థం కావాల్సిన ఆన్సర్, వాళ్ళ గాడ్స్ కింగ్డమ్ని ఫాలో అవుతున్నారు, దేవుని రాజ్యాన్ని ఫాలో అవుతున్నారు. ఈ రాజ్యాన్ని ఫాలో అయితే కేసు కట్టి లోన్ వేసి ఈడ అసాల్ట్ చేయడానికి నా మీద కత్తి ఎత్తాడు, ఎత్తితే చాలు ఏదో ఒక కేసెస్ లోపలే వెళ్తారు. నడుతున్నాను ఎత్తాలన్న ఇంటెన్షన్ ఉంది. నడుతున్నాను చాలామంది పోటీగల్లాగా ఆ కర్ర తీసి ప్రతిదానికి తగునమ్మా అని గొడవకి వెళ్ళిపోతుంటారు కదా. ఇలా తీసి రాడు కోట్టాడంటే అది చాలు, నువ్వు లోపల పడక తెలుసా? ఆడు ఆయుధం పట్టుకున్న మీదకి వచ్చాడు, అదొక సెక్షను. ఆయుధం పట్టుకుని బెదిరించు అదొక సెక్షను. దుర్భాషలు ఆడో అదొక సెక్షను. చివరికి అది ఎత్తావు అంటే ఆయుధంతో కొడితే చచ్చిపోతాడని తెలుసు కూడా ఎత్తావు, అదొక సెక్షను. ఇది చాలు నేను లోనేసి గుమ్మేడు అని గుర్తుపెట్టుకో. ఇన్ని చేస్తున్నావు, నడుతున్నాను. దెబ్బకు దెబ్బ కాదు, పంటికి పన్ను కాదు. న్యూ టెస్ట్మెంట్లో ఆయన ప్రక్షాళన చేస్తున్నారు, గవర్నమెంట్ మారుస్తున్నాడు. అంటే మనిషికి ఏది సౌఖ్యమో దెబ్బకు దెబ్బ కొట్టుకుంటే రేపు ఆడు ఉండడు, నువ్వు ఉండవు. మీకు మీరు తన్నుకు చేస్తే ఈ మానవ ప్రపంచంతో మరి ఎలా ఉండాలి?
కొట్టినోడిని కూడా క్షమించడంలో రాయల్టీ ఉంది. అది ఎలా ఉంటుందో చూపించడానికి భూమి మీదకి ఒక ఆయన వచ్చాడట. ఆయన పేరేంటి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వ్యవస్థ ప్రక్షాళన వీలైతే వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. వ్యవస్థను మార్చుకుంటూ వచ్చాడు. అందుకే ఇదంతా మీకు అర్థమైతే లెమేకి యాటిట్యూడ్ కాదు మనకు ఇప్పుడు ఉండాల్సింది. చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యాటిట్యూడ్ మనకు ఉండాలి. మాటకు మాట అనకపోతే లోకువైపోతామండి అంటే లోకువైపోవడానికే పిలువబడ్డాం. గుర్తుపెట్టుకోండి, లోకువైపోవడానికి పిలువబడ్డాం. అయ్యో వాడికి ఆన్సర్ ఇవ్వకపోతాడు జ్ఞానిగా ఫీల్ అవుతాడు అంటే ఆడు ఎలా ఫీల్ అయినా చెప్పండి, నా దేవుడు ఏది ఫీల్ అవుతున్నాడు అన్నదే నాకు ఇంపార్టెంట్. ఫేస్బుక్లో గొడవలు పెట్టేసుకుంటారు. ఫేస్బుక్లో ఏమైనా గొడవలు పెట్టుకుంటారు తెలుసా? ఫేస్బుక్లో వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు. రే కంగారు పడకరా, మా రాజు ఒక రోజు మేఘాల మీద వస్తాడు, ఆ రోజు మాట్లాడుకుందాం మన ఇద్దరం. అప్పుడు కూడా బెదిరిబ్బే. నేను అడుగుతున్నాను, ఆ రోజు వస్తాడురా మా రాజు వస్తాడు, ఆ రోజు వచ్చే అయినా అనలేదు ఆ మాట. చెప్పండి, మనం మాత్రం ఆయన వంకెట్టుకుని ఫేస్బుక్లో ఎన్ని గొడవలు, ఎన్ని మాటలు. కొంతమంది అంటున్నారు బైబిల్ చేతుల్లో ఉండిపోయింది కాబట్టి ఉండు. మనం అలా ఉండడానికే పిలవబడ్డాం. బైబిల్ ఉండిపోయింది కాబట్టి అలా ఉండు, లోబడు. మళ్ళీ దేవుడు నిన్ను రాజుని చేయబోతున్నాడు, గుర్తుపెట్టుకో. మళ్ళీ ఆ లోకంతో ఈ లోకంతో కలపడానికి ప్రభు వచ్చాడు. ఆ వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు ఒక్కసారి చూడండి. ఎంత బాగుందో చూడండి. వచ్చిన చదువుతుంటే ఎంత ఒక్కసారి మనసు హాయిగా అనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎంత బాగా అర్థమవుతుందో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొని, బాగా ఎందుకు చనిపోయి చెప్తున్నాడు చూడండి. శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొనిన వాడే, విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొను. అందుచేత ఎందుకు తగ్గించుకున్నాడంటే, ఎందుకు శిలువ మరణం పొందాడంటే, ఎందుకు తనను తాను రుక్తినిగా మార్చుకున్నాడంటే, ఎందుకంటే పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగాలని శిలువ మీద చెప్పండి చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, పరలోకమందున్నవారు, భూలోకమందున్నవారు, చనిపోయి పాతాళానికి పోయినవారు, వీళ్ళందరూ గమనించండి. ఈ ముల్లోకాలకి ఒక ఆన్సర్ కావాలంట. ఈ ఆన్సర్ కొరకు ప్రభు ఏమవుతున్నాడట ఆయన చెప్తున్నాడు చూడండి. అందుచేత పరలోకముందు అందున్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద ఉన్నవారు కానీ ప్రతి వాని మోకాలు ప్రభు నామమును వంగినట్లు, పోవక ముందే, మూడో లోకానికి పోక ముందే నువ్వు వంగినట్లు ఈ లోకాలని కలపడానికే చెప్పండి ఆయన చనిపోయాడట. ఇప్పుడు చెప్పండి, ఆ లోకము యేసు ప్రభు వైపే చూడాలట. చెప్పండి, ఈ లోకము యేసు ప్రభు వైపే చూడాలట. ఈ రెండిటిని అనుసంధానం చేసి ఎవరికి అప్పగిస్తాడట? చెప్పండి, తన తండ్రికి అప్పగించడానికే, పరిపాలించడానికి పావులు కదుపుతున్నాడంట. ఇదండి బైబిల్ రాయబడిన విధానం ఇదేనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడంటే పాపాల కోసం చనిపోయాడని సింపుల్గా చెప్పి వదిలేకండి. అంతంత మాత్రం అర్థమైన వాళ్ళు అది చెప్తారు, కానీ మీకు అర్థమైన వాళ్ళు మాత్రం చెప్పాలి. ఆయన చనిపోయింది ఇంతకే కాదు, ఆ లోకాన్ని ఈ లోకాన్ని కలపడానికే చెప్పండి చనిపోయాడు. పరలోకమందు నెరవేరుతున్న చిత్తం భూలోకమందు నెరవేరాలని దుష్టలోకం నుంచి విడిపించి మళ్ళీ దేవుని లోకంతో అనుసంధానం చేయడానికే చెప్పండి మన ప్రభు మన కొరకు చనిపోయాడు. ఇంకా ఏం చేశాడు అక్కడ కింద మాట్లాడుతున్నాడు చూడండి. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవునికి మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనను అనుగ్రహించును. ఎంతకు మించిన దిక్కు లేదు. అందుకే మీరు చూడండి, రాజకీయాలు ఏ నాయకుడు వచ్చినా మీరు గమనించండి, అందరూ ఒకేలా ఉంటారు. మీరు చూడండి, ఎందుకు చెప్పినా ఈ పొలిటికల్ సైన్స్ వెనకాల ఉన్నది ఎవడో చెప్పండి. ఈ రాజకీయ వ్యవస్థల వరకు పనిచేస్తున్న రాజకీయం ఎవడో చెప్పండి. వాడిదే. నేను ఉదయం కాకినాడ చెప్పాను, ఎంతమంది వింటారు వినండి. రాజకీయాల వెనకాల పనిచేసేది వాడే. సాతానుగాడు ఎప్పుడుందండి, డైరెక్ట్గా రాడండి. వాడు డైరెక్ట్గా వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడాడు, ఓయ్ అని పిల్లాడు. డైరెక్ట్గా రాడాడు, లకలక అండవు.
అలా రాడు. వాడు ఎలా వస్తాడు? ఆడు దేవుని పిల్లల మీద స్కెచ్ చేసి ఫరోలా వచ్చాడు ఇశ్రాయేల్ మీదకి. సైన్స్, పొలిటికల్ సైన్స్ మీద చెప్తున్నాను. దేవుని పిల్లల మీద జెండా ఎగరేయడానికి బబులోను సామ్రాజ్యం రూపంలో వచ్చాడు, మాదియ పారసికుల సామ్రాజ్యం రూపంలో వచ్చాడు, గ్రీకుల రూపంలో వచ్చాడు, రోమన్స్ రూపంలో వచ్చాడు. ఇప్పుడు నీకు తెలియాలి పాలిటిక్స్ ఏం జరుగుతుందో. ఆయా రూపాల్లో వాడు ప్రత్యక్షం అవుతున్నాడు. ఈ రాజకీయాలు ఎవడికి బినామీలో చెప్పండి? సాతానగాడికి బినామీలు. అంటే ఈ అధికారులు, ఈ పరిపాలన ఎవడి చిత్తం నెరవేరుస్తారు చెప్పండి? మాటింటే ఉంచుతారంట, మాట వినకపోతే తీసేస్తారట. ఈ బుద్ధి ఎవడదండి? ఈ పాలిటిక్స్ బుద్ధి ఎవడదండి చెప్పండి? ఆడిది. అందుకే చూడండి, రాజకీయాలు చెప్పండి, ఎదురొస్తే ఒకలా మాట్లాడతారు, ఎదురు తిరగబడితే ఒకలా మాట్లాడతారు. ఈ దరిద్రం బుద్ధి అంతా చేసేది ఎవడ చెప్పినా వాడే. చూడండి, కొట్టుకోవడం, చంపుకోవడం, తిట్టుకోవడం, ఈ రాజకీయాలు, భూముల గొడవలు, పోగేసుకోవడాలు, ఇవన్నీ దేనికి సంబంధించినవంటే ఒకటే చెప్పండి, ఇవి సాతానగాడు దుష్టయుగానికి సంబంధించినవి. అందుకే పాలిటిక్స్ మీరు చూడండి, ఏంట్రా బాబు మనుషులేనా రాక్షసులా అనిపిస్తుంది, మనుషులా దయ్యాలరా మనుషులు అనిపిస్తుంది. మనుషుల రూపంలో అలా కనబడుతున్నారు కానీ లోపల మాత్రం ఎవడ పని చేస్తున్నాడు చెప్పండి? మతం కోసం చంపేశారుగా కాశ్మీర్లో, అదొక రాజకీయం. వాళ్ళు వీడియో పెట్టారు, ఏమన్నారంటే అది మాకు సంబంధం లేదు, మేము చంపలేదు. మీ ఇండియన్ పాలిటిక్స్లో మీరు ఓటింగ్ కొరకు మీరు ఏం చేశారంటే మిమ్మల్ని మీరే చంపుకుని గేమ్స్ ఆడుతున్నారని. ఎవరో ఆ వ్యవస్థ, ఉగ్రవాద వ్యవస్థ పేరు నాకు గుర్తులేదు, అని గుర్తుందా? లష్కరే తోయిబా ఏదో చెప్పేదారు, ఇంకా అడగ చూడలేదు వీడు అని నాకు గుర్తులేదు. లష్కరే ఎవరో నాకు సరి గుర్తులేదు, పాకిస్తాన్లో ఉంది. వాళ్ళు ఏమన్నారంటే అది మాకు సంబంధం లేదు, మీరే రాజకీయాల కొరకు మీ సొంత ప్రజలను మీరే చంపుకుంటున్నారు. వాళ్ళు అది చెప్పారు. నిజానికి వాళ్ళేమనాలి, మేమే చంపని చెప్పాలి, కానీ వాళ్ళేమంటున్నారు, మేము ఏం చేయలేదు, మీ గవర్నమెంట్ మిమ్మల్ని మీరే చంపుకుంటున్నారు. అడుగుతున్నాను, పదవుల కోసం చంపుకుంటారంటే ఎందుకు చంపుకోరండి? పదవుల కోసం చొక్కాలు మార్చేస్తారు, పదవుల కోసం యూనిఫామ్లు వేసుకుంటారు. ఎవరైనా అడగండి, మీకు అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. పదవుల కోసం ధర్మాలు మాట్లాడతారు, పదవుల కోసం స్లోగన్స్ మాట్లాడతారు, పదవుల కోసం దేవుడిని ఇన్వాల్వ్ చేస్తారు, పదవుల కోసం ప్రసాదాలు ఇన్వాల్వ్ చేస్తారు, పదవుల కోసం గుడి పగల కొట్టేశారంటారు, పదవుల కోసం అంబేద్కర్ బొమ్మ పగిలిపోయిందంటారు, పదవుల కోసం. ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు అన్నీ ఎవడో చెప్పినా ఆడిదేనండి, అన్నీ ఆడేందుకు. చూడండి, ఆ పొలిటికల్ సైన్స్ని మనం చూస్తుంటే అక్కడ పరిపాలిస్తుంది, పైకి ఇలా పరిపాలిస్తున్నారు, కానీ వెనకాల మాత్రం ఉన్నది ఎవడు చెప్పండి? వాడే ఉన్నాడు. అక్కడైనా కేంద్ర స్థాయిలో అయినా, దిగువ స్థాయిలో అయినా, పంచాయతీ స్థాయిలో అయినా మొత్తం వ్యవస్థను పరిపాలిస్తుంది వాడే. ఇప్పుడు ఇన్ని వ్యవస్థల నుంచి దేవుని సంఘం బయటికి రావాలి. దేవుని సంఘం బయటికి రావాలి అంటే ఇప్పుడు మన నాయకుడు ఎవరు చెప్పండి? ఎమాన్యుయేల్. ఎవరు చెప్పండి? ఎమాన్యుయేల్. దేవుడికి ఉండే గొప్ప ప్రేమ చెప్పిన, ఎప్పుడు మనతో ఉండాలనుకుంటాడు. ఆయనకు అదొక ఫీల్ అంటే ఆయన మనతో ఉండాలనుకుంటాడు. ఏదో చోట్ల ఉండాలనుకున్నారు, ఉండలేదు, ఉండనివ్వలేదు. తర్వాత ఇశ్రాయేలుతో మాట్లాడాడు, ఉంటానన్నాడు. ఏమన్నా తెలుసా? చుట్టూ మీ గోత్రాలు పెట్టుకోండి, మధ్యలో నా గుడారం పెట్టండి, మీ మధ్యలో ఉంటాను అన్నాడు. ఉండలేదు, ఉండనివ్వలేదు. ఇంకా ఎలాగూ ఉండనివ్వలేదని దేవుడు కోరుకునేవాడు చెప్పిన, దేవుడే దీనుడికి వచ్చి మీతో నేను ఉంటానన్నాడు. రేపు ఏం చేస్తా ప్రభు అంటే ఆయన ప్రాజెక్ట్ మీరు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ ప్రకటన గ్రంథం, దేవుడు ఒకరోజు వస్తాడట, పరలోకంలో మన కొరకు ఒక పట్టణం సిద్ధం చేశాడట. ఇంతకేవే నడిచి వెళ్ళిపోతున్నాడు చూశారు కదా, ఆ పరలోకపు పట్టణాన్ని ఈ భూలోకం మీదకి, ఈ తేజోవాసుల మీదకి దించుతాడట. ఆ దించిన ఏదైతే ఇమేజ్ ఒకసారి చూపించండి, ఆ దించిన దాన్ని మళ్ళీ అనుసంధానం చేసి ఇప్పుడు మనతో చెప్పండి కాపురం చేయాలనుకుంటున్నాడట. ఎక్కడుందన్నమాట? ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉంది. నరులతో ఉండాలి, నరులతో ఉండాలి, నరులతో ఉండాలి. మనం అంటున్నాం మీతో ఉండం, మేము దయ్యాలతో ఉంటాం, నీతో ఉండం, మేము దయ్యాలతో ఉంటాం, మాకు దయ్యాలే నచ్చినాయి అంటున్నాం. దేవుడు అంటున్నాడు, నేను మీతో ఉంటాను, నేను మీతో ఉంటాను. మీరు 2-3 కూడుకున్నా నేను మీతో ఉంటాను. మీరు ఆదికాండం ఏదోతో చదువుతున్నా అక్కడ ఉండాలనుకుంటున్నాను. ఎక్కడ చూడండి మనతో ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఉండాలని కోరుకున్న పెద్ద ప్రాజెక్టే చెప్పండి. ఆయన ఉండే ఉనికిని మన ఉనికిని కలిపి చెప్పండి ఒక గవర్నమెంట్గా ఫామ్ చేశాడు. ఇది విడిపోయింది. ఈ విడిపోయిన దాన్ని మళ్ళీ కలపడానికే కడపటి ఆదాముకు వచ్చిన వ్యక్తే చెప్పండి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకా ఏముంది, ఇంకా ఏం మాట్లాడింది బైబిల్ అంటే వీలైతే వచ్చే వారం చూద్దాం. అర్థమైన కాడకి ఎలా ఉన్నవారు అలా మోకాలు వేయండి, మోకాలు లేని వారు లేచి నిలబడండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఎందుకు చనిపోయాడో ఈ గంభీరమైన సత్యాలు మీకు అర్థమైతే, ప్రభువా మాకు అర్థం కాని అనేకమైన విషయాల్లో మా కొరకు అసూలు భాష ప్రభువా అని మీకు అర్థమైతే
ఆయన కొరకు మీరేం చేయాలో, ఆయన ఏం చేయబోతున్నాడో, మన మోకాలు ఎందుకు క్రీస్తున్నామని వంగాలని ఆయన కోరుకుంటున్నాడో, ఈ విలువైన సంగతులన్నీ మీకు అర్థమైతే మోకాల మీద ఒకసారి ఆయనతో మాట్లాడండి. ఎవరైతే సంఘ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ ముందుకు రండి. మన ప్రభు యొక్క రొట్టెను ద్రాక్షరసాన్ని సంఘానికి అందించవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నాను. దయచేసి ముందుకు రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రశ్నించెదరు. కాబట్టి ఎవడ అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునే వలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. ఎవరి కళ్ళు తెరవద్దు, నీ కుడి చేతును చూపించండి. ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మీ వద్దకి సంఘ పెద్దలు తీసుకుని వస్తున్నారు. మీ కుడి చేతిని చూపించండి. వినబడిన మాటలు మీ జ్ఞాపకాల్లోకి తెచ్చుకోండి. దేవా, మేమెంత ధన్యులం తండ్రి. భూలోకాన్ని లోపరుచుకొని పరిపాలించవలసిన రాజులుగా ఉండాల్సిన మేము తండ్రి, అపవాదికి బానిసలం అయిపోయాం. వాడే మమ్మల్ని పరిపాలిస్తున్నాడు. మానవులకి వాడే గొడవలు పెట్టి, మానవులకి వాడే అధికార పీటలు వేసి, మానవులు తండ్రి వాళ్ళ చేతులతో వాళ్ళే కళ్ళు పడుచుకొని ఇలా తండ్రి వాడు ఎన్ని ఎత్తుగాళ్ళు వేశాడో దేవా. వ్యవస్థల్ని పాడు చేశాడు, అన్ని విధాలుగా వ్యవస్థలను పాడు చేశాడు తండ్రి. రాజకీయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ తండ్రి, ఏ వ్యవస్థను చూసినా ప్రతి వ్యవస్థలో వాడు ఉన్నాడు తండ్రి. అందుకే మంచి మర్యాద, నీతి, భయము, భక్తి ఎక్కడ తండ్రి ఈ సమాజంలో కనబడదు. ఎదురు తిరగబడిన వాడిని చంపుతారు. న్యాయం కావాలని కోరుకున్నవాడు గొంతులో కత్తి దించుతారు. సత్యం మాట్లాడేవాడిని తరిమి చంపుతారు. ఈ స్వభావం వాడిదే. ఈ లోకానికి నచ్చే నైజం ఏదైనా ఉంది అంటే లెమేకు స్వభావమే ఈ లోకానికి నచ్చుతారు తండ్రి. దెబ్బకి దెబ్బ కొడితేనే ఈ లోకంలో హీరోస్. మాటకి మాట అని తండ్రి, పంటికి పన్ని, చేతికి చెయ్యి, కాలుకి కాలు ఎవరైతే తీస్తారో అదే గొప్ప భావజాలం అనుకునే లెమేకు కాలం మళ్ళీ నడుస్తుంది దేవా. అందుకే ఈ లోకానికి తండ్రి మీరు అధికారిగా కాదు తండ్రి, వాడే అధికారిగా పెత్తనం చలాయిస్తున్నాడు. సొమ్ము ఒకరిది, సోకొకరిది దేవా. కష్టం మీది, శ్రమ మీది, సంకల్పం మీది, కానీ పెత్తనం వాడితే ఈ దుష్ట యుగం నుంచి విడిపించడానికే మా ప్రభువు తండ్రి మా కొరకు అసూలు బాసాడు దేవా. ఆయన శిలువ మరణం తండ్రి ఏదో మూఢనమ్మకంగా తన్మయత్వంలో నమ్మేది కాదు తండ్రి. ఒక పెద్ద దృశ్యం తండ్రి వెనకాల ఉంది. ఊహల కందని సంకల్పం ఒకటి ఉంది తండ్రి. ఇదా బైబిల్ చెబుతున్నది, ఇదా. ఇలాంటి ఉనికిన మేము కోల్పోయామని తండ్రి, మేమేంటో మాకు అర్థం కాలేనప్పుడు మీరు గుర్తించి మీ కుమారుని మా కొరకు పంపించారు. మరలా తండ్రి ఆ పాత వైభవంలోకి తీసుకెళ్లాలని, మాతో మీరు ఉండాలని కోరుకుంటున్నారు. మీరు మాతో ఉంటే మాకు దప్పికుండదు, మీరు మాతో ఉంటే రోగాలు ఉండవు, మీరు మాతో ఉంటే మా గుడారానికి ఏ తెగులు చేరదు, మీరు మాతో ఉంటే నిత్యము ఆనందంగా తండ్రి కన్నీరు లేకుండా మేము బతుకుతాం. అలాంటి ధన్యకరమైన జీవితం తండ్రి మాకు అనుగ్రహించాలని మీ సుత్తిని మా కొరకు బలి చేశారు. మేము త్యాగాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఆయన ఎందుకు చనిపోయాడో మాకు అర్థమవుతుంది. ఆయన శరీరాన్ని విరుస్తున్నాం, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం. మాతో, మా అందరితో మీరు ఉండండి. మాతో తండ్రి నివాసం చేయండి. క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.